పరలోకమున నిత్య విశ్రాంతిని అనుగ్రహించునుగాక. ఆమేన్. సర్వశక్తిగల ఓ సర్వేశ్వరుడా, మన ఈ సహోదరుడు మేకల రాజీవ్ ఇహలోక జీవితము నుండి తిరిగి తమ చెంతకు పిలుచుకున్న చిత్తగించితిరి. కావున మట్టి నుండి తయారైన ఇతని శరీరమును తిరిగి మట్టిగా అప్పగించుచున్నాము. మృతులలో సజీవుడై సమాధుల నుండి లేచిన వారిలో ప్రథముడు క్రీస్తు ప్రభువే. కావున దీనావస్థలో ఉన్న మన శరీరమును తన మహిమాన్విత శరీరముతో పోలినట్లు చేయుదురు. అందువలన ఈ సహోదరుని ప్రభువునకు అప్పగించుచున్నాము. రక్షకుడు ఇతనికి తన శాంతియుత భాగము వసగి అంత్యదినమున ఇతని శరీరమును సజీవునుగా లేపునుగాక. సహోదరి సహోదరులారా, నేనే పునరుత్థానమును జీవమును. నన్ను విశ్వసించి నమ్ముకున్న ప్రతి వ్యక్తి మరణించినను మరణమును చవిచూడని పలికిన మన నాథుడైన యేసుక్రీస్తువు మన సహోదరుడు మేకల రాజీవ్ నిమిత్తము వేడుకుందుము. ఓ రక్షక, లాజరు మరణింపగా మీరు కన్నీరు కార్చితిరి. ఈ శోక సమయమున మా కన్నీటిని కూడా తుడిచివేయమని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షక, మీరు మృతులకు తిరిగి జీవమునిచ్చితిరి. మా సహోదరుడు మేకల రాజీవ్ కూడా నిత్య జీవము ప్రసాదించమని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ రక్షకుడా, జ్ఞానస్నానమందు మా సహోదరుడు మేకల రాజీవ్ పరిపూర్ణ శుద్ధునంది రక్షణదాయక తైలముతో అభ్యంగము పొందెను. మేకల రాజీవ్కు మీ పునీతుల మోక్షవాసుల సత్సంగము ప్రసాదింపమని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మా రక్షకుడా, మా సహోదరుడు మేకల రాజీవ్ మీ దివ్య శరీర రక్తముల పవిత్ర విందులో పోషణ చెందెను. మేకల రాజీవ్ మా సహోదరుడు మీ స్వర్గరాజ్య విందులో భాగము ప్రసాదింపుడని వేడుకొనుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అందరూ భక్తితో విశ్వాసముతో పరలోక జపాన్ని చెప్పుదాం. పరలోకమందుండు మా తండ్రి,